అండి. మామిడికాయల సీజన్ వచ్చిందంటే తెలుగింట్లో పచ్చళ్ళ సీజన్ మొదలవుతుంది. అందులోనూ మాగాయి పచ్చడి అంటే ప్రతి ఒక్కరికి నోరు ఊరించే ఫేవరెట్. ఈ రోజు మనం సంవత్సరం అంతా నిలవ ఉండే మాగాయి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకుని చక్కగా కడిగి తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత చెక్కు తీసుకుని ఇలా ముక్కలుగా తరుక్కోవాలి. తరిగిన ముక్కలకి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని 2 రోజులు ఊరనివ్వాలి. మూడో రోజు తీసి ఆ ముక్కలని ఒక గుడ్డలో వేసి బాగా ఊటంతా పిండుకోవాలి. తర్వాత పిండిన ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఊట కూడా ఒక రోజు ఎండలో ఎండబెట్టుకోవాలి. ముక్కలు మరి ఒరుగుల్లాగా ఎండబెట్టుకోకర్లేదు. ముక్కలకి మధ్యలో కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. నూనె వేడి చేసి పోపు పెట్టుకోవాలి. పోపుకి నువ్వుల నూనె తీసుకుని ఎండుమిరపకాయ, ఆవాలు, ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా వేగాక నూనెంతా బాగా చల్లారాక పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఊటలో మెంతిపిండి, ఆవు పిండి, కారం వేసి బాగా కలుపుకున్నాక ఎండిన మామిడికాయ ముక్కలు కూడా వేసి అంతా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలని ఉప్పు పసుపు రాసి మాగబెట్టి ఊరిన తర్వాత పచ్చడి చేసుకుంటారు కాబట్టి దీన్ని మాగాయ పచ్చడి అంటారు. వేడన్నంలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చడంతా చక్కగా కలుపుకున్నాక ఈ పచ్చడిని శుభ్రమైన జాడీలో పెట్టుకోవాలి. జాడీలో పెట్టుకున్నందువల్ల రంగు పోకుండా ఉంటుంది, సంవత్సరం అంతా నిలవ ఉంటుంది.